సో ఒకటి వచ్చేటప్పటికి మ్యారేజెస్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ అనేవి ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నది. ఎందుకంటే ఫాల్స్ డౌరీ కేసెస్ కానీ లేదంటే విడాకులు ఇవ్వకపోవడం కానీ ఈ టైప్లో కొంతమంది ఫేస్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ. అదేంటంటే వన్ ఆఫ్ ద థింగ్, కెన్ ఏ మెన్ ఫైల్ ఎ డైవోర్స్ కేస్? ఆబ్వియస్లీ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ లో ఓకే సమస్య ఎవరికున్నా కూడా వాళ్ళు డైవర్స్ పిటిషన్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. సో భార్యే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయడానికి అర్హురాలు, భర్త అర్హురాడు కాదు అని చెప్పని ఎక్కడ చట్టం చెప్పట్లేదు. ఓకే. సో ఎవరికి ఇబ్బంది ఉంటే కానీ వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మెన్ ఫైల్ చేస్తే అది రాంగ్ అన్నట్టు, అండ్ దానికి డిలే ఎక్కువ టైం పట్టేస్తుంది. జనరల్ గా ఉమెన్ ఒప్పుకోకపోతే కనుక మెన్ కి ఇవ్వరు జనరల్ గా డైవర్స్ అనేది. సో ఈ సినారియోని ఎలా హ్యాండిల్ చేస్తారు జనరల్ గా పీపుల్? ఇప్పుడు అది ఒక మిత్ అండి. ఓకే. సో ఏదైతే కనుక మెన్ ఫైల్ చేస్తే లాంగ్ టైం పడుతుంది, ఉమెన్ ఫైల్ చేస్తే కనుక షార్ట్ టైమ్ లో డైవర్స్ వచ్చేస్తుంది అనేది మిత్. ఓకే. అలా ఏం లేదు, ఈక్వాలిటీనే ఉంది. ఓకే. ఈవెన్ ఉమెన్ ఫైల్ చేసి మెన్ కి ఇష్టం లేకపోయినా కూడా అది అంతే టైం పడుతుంది. ఓకే. యూజువల్ గా ఎంత టైం పడుతుంది డైవర్స్? యూజువల్ గా ఎంత టైం పడుతుంది అనేది డిపెండ్స్ అండి, మ్యాటర్ బట్టి డిపెండ్స్ అయ్యి ఉంటది. ఓకే. సో కొన్ని కేసులు అయితే గనక కింది కోర్టులో ఫైల్ చేసిన తర్వాత, ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత హైకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు, ఒక 40 సంవత్సరాల తర్వాత కూడా డిసైడ్ అయిన మ్యాటర్స్ ఉన్నాయి. ఓకే. అంటే వాళ్ళు 23-24 సంవత్సరాల్లో ఫైల్ చేసినప్పుడు కేసు వాళ్ళకి 65 సంవత్సరాలు, అంటే అమ్మాయికి 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు మనం డిసైడ్ చేసింది. అది సెన్సేషనల్ గానే జరిగింది. సో దానికి ఒక టైం లిమిట్ అంటూ మనం చెప్పలేము, ఎందుకంటే కనుక కేసు టు కేసు అనేది స్కినారియో వేరుగా ఉంటుంది. కరెక్ట్. బట్ అంత ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకుందామన్నా, లేదంటే మొత్తం లైఫ్ అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు చేయడానికి ఏమి ఉండదు కదా. సో ఈ సినారియోని ఎలా హ్యాండిల్ చేస్తారు యూజువల్ గా? అంటే మధ్యలో పెళ్లి చేసుకోవచ్చా డైవర్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత? ఇన్ జనరల్ గా అయితే కనుక డ్యూరింగ్ ది పెండెన్స్ ఆఫ్ ది డైవర్స్ మ్యారేజ్ చేసుకోవడానికి వీలు లేదండి. కానీ నవ్వే డేస్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక మ్యారేజ్ చేసేసుకుంటున్నారు, కానీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏవి కూడా బయట పెట్టట్లేదు. అంటే లైక్ మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే కనుక మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఆ పెళ్లికి సంబంధించిన దుస్తుల్లో ఉండటము, అదే విధంగా పెద్ద మనుషులు ఉండటము, దాని తర్వాత ఇంకా ఆ కన్వెన్షన్ అంతా ఉంటది కదా. సో అదంతా కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళకి సంబంధించిన సంబంధికుల మధ్యలో చేసి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఏమి రిలీజ్ చేయకుండా కాపురం చేస్తున్నారు, పిల్లలకి అంటున్నారు, యాజ్ యూజువల్ గా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఓకే. బట్ అది లీగల్ గా యాక్సెప్టెడ్ కాదు. లీగల్ గా యాక్సెప్టెడ్ కాదు. తెలుసుంటే కనుక అతని మీద కేసు బుక్ అవుతుంది. ఓకే. ఎఫ్ఐఆర్ అయితే, అంటే ఇద్దరు ఎవరికైనా సరే, అమ్మాయి గానీ అబ్బాయి గానీ. ఓకే. అండ్ ఇంకొకటి, డౌరీ రిలేటెడ్ వెళ్లే ముందు, డైవర్స్ కావాలి ఈ టైప్ లో అని వెళ్లే ముందు డౌరీ కొంత ఇచ్చుకుని ఉంటారు ఈ రిలేటెడ్. సో దాని సెటిల్మెంట్ అని చెప్పి దాని తర్వాత ఆస్తులో సగం డబ్బులు అడగడం, ఇంకా డిఫరెంట్ అదర్ ఎలిమనీస్ అనేది డబ్బులు అడగడం అనేది జరుగుతుంది కదా. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? అలిమనీ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఎందుకంటే కనుక భార్య భర్తతోటి కొన్ని సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని పంచుకుంటది కాబట్టి, తన యొక్క కార్యక్రమాలు రోజువారీ దైనందిక జీవితంలో తన యొక్క పాత్ర మరువలేనిది కాబట్టి వాళ్ళ యొక్క జీవన శైలిని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక 8 రకాల ఫ్యాక్టర్స్ అండి. అంటే పర్మనెంట్ అలిమనీకి సంబంధించి సుప్రీంకోర్టు వారు 2021లో కూడా, గతంలో కూడా చెప్పారు, 2021లో కూడా రీట్రేట్ చేశారు. ఒక 8 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అని చెప్పని, దాని ప్రకారము అలిమనీ ఎంత ఉండాలి అని చెప్పి అనేది కోర్టు అనేది ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఒకసారి ఎలిమనీ డిసైడ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు లేదంటే ఎన్ని నెలలు అది కంటిన్యూస్ గా ఇస్తూ ఉండాలి, అదొకటి. ఈలోపు ఈవిడ మ్యారేజ్ చేసుకుంటే, వైఫ్ మ్యారేజ్ ఆల్రెడీ వేరే మ్యారేజ్ చేసుకుంటే, దెన్ ఆ సినారియోస్ ఎలా ఉంటాయి? అంటే అలిమనీ అనేది ఫైనల్ సెటిల్మెంట్ అండి. అంటే డైవర్స్ అయిపోయిన తర్వాత ఆమెకి ఇంకా జీవితానికి కావాల్సిన ఏదైతే ఉందో, అంటే పిల్లలు కూడా ఆమెతోటి ఉన్నారనుకోండి, పిల్లలకి ఆవిడకి అవసరాలకి సరిపడేది ఏదైతే ఉందో దాన్ని చేసేది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అండి. ఈ మధ్యలో నడిచేది మెయింటెనెన్స్ అని చెప్పానంటారండి, ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని చెప్పానంటారు. 125 సిఆర్పిసి, పాత సిఆర్పిసి ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయ్యింది. సో దాని ప్రకారము ఈ కేసు పెండెంట్ లైట్ మెయింటెనెన్స్ అని చెప్పానంటారు. అంటే ఈ కేసు పూర్తి స్థాయిగా డిసైడ్ అయ్యేంత వరకు మధ్యంతరంగా ఇచ్చే మెయింటెనెన్స్ అనమాట. దాని ప్రకారం దాంట్లో కూడా చూడాల్సింది ఏంటి అంటే కనుక ఆ అమ్మాయికి కావాల్సిన అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మెడికల్ కి ఏ విధంగా ఖర్చు అవుతుంది, అదే విధంగా హస్బెండ్ యొక్క శాలరీనా, బిజినెస్, ఇన్కమ్ ఏ విధంగా ఉంది, సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇట్లన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుందండి. అది మెయింటెనెన్స్ అని చెప్పని అంటారు. అది మెయింటెనెన్స్ అనేది ఐటీఆర్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుందా, లేదంటే శాలరీ బ్యాంక్ అకౌంట్ లోకి ఎంత క్రెడిట్ అవుతుంది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందా, లేదంటే వాళ్ళ ఫాదర్ గానీ మదర్ గానీ సంపాదించిన ఆస్తులను బట్టి డిపెండ్ అయి ఉంటుంది? లేదండి, అతని యొక్క సంపాదన బట్టి డిపెండ్ అయి ఉంటది. ఓకే. అంటే టేక్ హోమ్ ఎంతైతే కనుక ఉందో దాని ప్రకారము అతని ఖర్చులు, లైక్ ఈఎంఐ అవన్నీ ఉన్నాయి అనుకోండి, అవన్నీ తీసేసిన తర్వాత ఏదైతే కనుక అమౌంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే. ఓకే. అంటే నేను ఒక న్యూస్ చదివాను, అందులో ఏంటంటే ఐపీఎస్ కి ఆయన ట్రైన్ అయ్యారు, అంటే ట్రైనీ ఐపీఎస్ అన్నట్టు సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ కి అవుతుంది. ఈ లోపు ఆయన వాళ్ళ ఆవిడ ఆయన మీద కేసు ఫైల్ చేసింది, ఈయన
వేరే వాళ్ళతోటి సంబంధం పెట్టుకుంటున్నారు అన్నట్టు. బట్ దానికి ప్రూఫ్ ఏమీ లేదు, జస్ట్ పెట్టారు అంతే, కేసు ఫైల్ చేశారు, ప్రూఫ్ ఏమీ లేదు. బట్ ఆయన జాబ్ లోంచి టెర్మినేషన్ అన్నట్టు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చింది, టీవీ ఛానల్స్ లో వచ్చింది. సో అది ఎలా జరుగుతుంది? టెంపరీ సస్పెన్షన్ అండి, రిమూవ్ ఉండదు, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఉండదు. సో టెంపరీ సస్పెన్షన్ ఉంటుంది. సో ఆ సస్పెన్షన్ కాలంలో ఎంక్వైరీ అనేది కాల్ ఫర్ చేస్తూ ఉంటారు. సో ఎంక్వైరీ కాల్ ఫర్ చేసినప్పుడు ఎవరైతే కనుక ఎలిగేషన్ చేశారో, ఏదైతే కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో దానికి సంబంధించిన వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఉంటే ఇస్తారు, లేదు అని అంటే కనుక సస్పెన్షన్ అనేది ఎత్తేయడం జరుగుతుందండి. ఓకే. సో జనరల్ గా ఇది ఫేక్ డౌరీ కేసెస్ కొన్ని ఉంటాయి కదా, ఈయన నన్ను మానసికంగా శారీరకంగా హింసించారని కేసు పెడతారు. బట్ యాక్చువల్ గా జరగదు, లేదు ఎక్కువ కట్నం అడిగారు అని చెప్పి అడుగుతూ కేసు అనేది అలా ఫైల్ అవుతుంది. బట్ యాక్చువల్ గా నిజంగా జరగదు. ఆ ఫేక్ కేసెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు? ఫేక్ కేసెస్ ఎవరి మీద ఒక కేసు పడితే ఎలా ఫేక్ కేసెస్ హ్యాండిల్ చేయడం అంటే కనుక ఇప్పుడు జరిగే ఫేక్ కేసెస్ ఉన్నాయి. ఓకే. సో దాన్ని హ్యాండిల్ చేయడం అని అంటే కనుక ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత, కేసెస్ వేసేసిన తర్వాత మన డిఫెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ ని సంబంధించిన కోర్టు వారి ముందు పెట్టి ఆ విధంగా ఎక్విటల్ అవడమే అందరూ చేసే పని. దాని తర్వాత ఈ విధంగా ఫేక్ కేసెస్ పెట్టిన తర్వాత మనం ఎక్విటల్ అయిపోయిన తర్వాత, అప్పీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే గనక మన మీద ఈ విధంగా ఫేక్ కేసెస్ పెట్టారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి క్లియర్గా చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి, అంటే ఐపీసీలు అంతకుముందు ఇప్పుడు బిఎన్ఎస్ అయింది, 120B కానీ 182 కానీ అదేవిధంగా 191 కానీ. సో ఇటువంటి సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ కానీ, గివింగ్ ఫాల్స్ కంప్లైంట్ కానీ, అంటే మ్యానిపులేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ కానీ, వీటికి సంబంధించి అన్ని ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫమేషన్ సూట్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో ఎవరి రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే. ఇది ఎక్కువగా అవేర్నెస్ లేదు. యాక్చువల్ గా మన మీద ఎవరైనా ఫేక్ కేసు పెడితే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టే రిలేటెడ్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఆ ప్రాసెస్ అయితే ఉందని చెప్తున్నారు మీరు? ఎస్, అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు అంటే భార్య భర్త మీద ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్ కింద కేసు పెట్టినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే కనుక చట్టాలన్నీ కూడా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పని అంటారు. అయితే ఇక్కడ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక కొన్ని ప్రత్యేకమైన చట్టాలు అయితే కనుక మహిళలకు సంబంధించి తీసుకురావడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. కానీ ఇక్కడ ఏంటి అంటే కనుక డస్ నాట్ మీన్ దట్ ఏంటి అంటే కనుక కంప్లీట్ రైట్స్ టేకెన్ అవే, అంటే జెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ రైట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పడానికి లేదండి. సో క్లియర్ గా ఉంది. కాకపోతే ఏంటి అని అంటే కనుక వీళ్ళు సమాజంలో అంటే ఈ సోషల్ మీడియా, అదేవిధంగా మీడియా, పత్రికలు చూసి అంతా ఈ మహిళలకే అనుకూలంగా వార్తలు రాయడము, ప్రచురించడమే. ఎందుకు అని అంటే కనుక మగవాళ్ళకి సంబంధించి ఏదైనా చేస్తే మనము ఎక్కడ సమాజంలో ఒక వింతగా చిత్రీకరించబడతాము, వెలివేయబడతాము అనే ఒక భయంతో వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటివి ఓపెన్ గా డిస్కస్ చేయరు, పబ్లిష్ చేయరు. సో కాబట్టి అవేర్నెస్ అనేది ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ కూడా ఏం చేస్తారు అని అంటే కనుక ఏదో ఒకటి సెటిల్ చేసుకోగానీ ఇవన్నీ ఎందుకు అని చెప్పి చెప్తా ఉంటారు. బట్ నిజంగా అగ్రీడ్ పార్టీ అంటే మల్టిపుల్ కేసెస్ లో కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ క్లియర్ గా చెప్పడం జరిగింది. కింది కోర్టులు అయితే కనుక ఆ విధంగా తప్పుడు కేసు అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత మహిళలు ఇచ్చే ఫిర్యాదు మీద మహిళలకు కూడా సెంటెన్స్ ఇంపోజ్ చేసిన సైటేషన్స్ కోకోలలుగా ఉన్నాయి ఆల్రెడీ. ఓకే. అంటే నాకు చాలా రిలేటెడ్ నాలెడ్జ్ తక్కువ. ఓకే. ఇన్ఫాక్ట్ ఇంకో విషయం ఏంటి అంటే కనుక మ్యారేజ్ అయిపోయిన తర్వాత మహిళలే భర్త నుంచి మెయింటెనెన్స్ పొందుతారు అనేది అందరికి తెలిసిన విషయమే. భర్త కూడా మహిళ నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చు అనే ప్రొవిజన్ క్లియర్ గా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో పొందుపరిచి ఉంది. ఓకే. సో అది కూడా చాలా మందికి తెలియదు. ఓకే. అంటే వైఫ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే. సో వైఫ్ వర్క్ చేస్తూ ఉండాలి, హస్బెండ్ వర్క్ చేయకూడదా? ఆ సినారియో అంతే కదా. ఫైన్. అండ్ ఈ రీసెంట్ గా చూసుకుంటే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమంది మహిళలు, చాలా తక్కువ పర్సెంటేజ్ ఎక్కువ పర్సెంటేజ్ నాకు తెలియదు, బట్ న్యూస్ అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి, వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని చెప్పి లేదంటే వేరే వాళ్ళతో సహజీవనం కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అయితే ఈవెన్ మ్యారేజ్ అనేది చాలా తక్కువ, బట్ సహజీవనం ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ సినారియోలో హస్బెండ్ ఏ కైండ్ ఆఫ్ ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత భార్య వేరే వాళ్ళతో తిరుగుతున్న, ఆ విధంగా కనిపించిన, ఆ విధంగా చేస్తున్న భర్త చూస్తూ ఉండాలి తప్ప చేయడానికి ఏమీ లేదు. ఎందుకు అంటే కనుక అడల్టరేషన్ అని చెప్పి ఒక సెక్షన్ ఉండేది, దాన్ని సుప్రీంకోర్టు వారు సెటిసైడ్ చేయడం జరిగింది. సో మహిళలు కూడా సమానత్వ హక్కు ఉండాలి, దాంట్లో వితౌట్ భర్త కన్సెంట్ తోటి చేస్తే కనుక అది కరెక్ట్ కాదు అని చెప్పి కొంత లీగల్ ఫ్రేమ్వర్క్ జరిగింది. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఆ యొక్క సెక్షన్ ని స్ట్రక్ డౌన్ చేసేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక పెళ్ళైన తర్వాత భర్త గానీ భార్య గానీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేయొచ్చు. అయితే ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి వీలు లేదు, కానీ ఎవిడెన్స్ ఉంటే మాత్రం అది బెస్ట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఒక డైవర్స్ మాత్రమే తీసుకోవచ్చు. ఓకే. సో అంతే తప్ప మిగిలిన ఎటువంటి శిక్షలు విధించడానికి లేదు. బట్ అలాంటి విషయాల్లో ఒకసారి దొరికిన తర్వాత హస్బెండ్ వైఫ్ దొరికిన, వైఫ్ హస్బెండ్ దొరికిన, వీళ్ళు ఆ మెయిన్ డైవర్స్ రిలేటెడ్ కాకుండా ఇంకా వైలెన్స్ కేసెస్ అవి పెట్టడం,
లేదంటే అబ్యూస్ చేశారని చెప్పి క్యాస్ట్ ని బట్టి అబ్యూస్ చేశారని, లేదా మహిళని అబ్యూస్ చేశారని, ఈ టైప్ ఆఫ్ వేరే కేసెస్ పెట్టడం అనేది జరుగుతుంది. సో అది జనరల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మహిళలకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయిలు ఏది చెప్తే అది నిజం అనేది ఒకటి బై డిఫాల్ట్ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు యాక్చువల్గా? సో ఇటువంటివి జరిగినప్పుడు వీళ్ళు చేస్తున్న ఏదైతే కనుక హెరాస్మెంట్ ఉందో, ఏ విధంగా అయితే కనుక ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారో దానికి సంబంధించి భర్త కూడా భార్య మీద ఆ విధంగా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో భర్త ఇచ్చేదానికి పని పట్ట లేదురా నీకు, ఇవన్నీ ఏం కంప్లైంట్లు ఇవ్వని చెప్పని ఆబ్వియస్లీ బెదిరిస్తారు, బయట గెంటేస్తారు. సో ఈ రాజ్యాంగంలో పోలీసుల అధికారులదే పై చేయి కాదండి. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా రిజెక్ట్ చేస్తే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. పై అధికారిని కలవాలి, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి, దానికి సంబంధించి ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. లేదు అంటే కనుక 226 ఆర్టికల్ 226లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇదంతా టైం కన్జ్యూమింగ్ కదా, కొంతమంది అది వదిలేస్తూ ఉంటారు. సో ఎంత టైం పడుతుంది యూజువల్గా ఇలాంటివి కేసెస్ ఫైల్ అయ్యి సొల్యూషన్ రావడానికి? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఒకప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే బలహీనులుగా ఉండటం చేత కొన్ని ప్రత్యేకమైన చట్టాలని మహిళల్ని కాపాడడం కోసం తీసుకురావడం జరిగింది. రాను రాను ఏమైపోయింది అని అంటే కనుక ఈ యొక్క స్కినారియో రివర్స్ అయిపోయిందండి. ఈ రోజుల్లో మగవాళ్ళు చాలా బలహీనులుగా ఉన్నారు, ఆడవాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళ చేతుల్లో రేప్ కేసు అనే ఒక అస్త్రం ఉంది, వాళ్ళ చేతిలో డొమెస్టిక్ వైలెన్స్ అనే ఒక అస్త్రం ఉంది, వాళ్ళ చేతిలో సెక్సువల్ హెరాస్మెంట్ అనే ఒక అస్త్రం ఉంది. సో చాలా అస్త్రాలు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. సో మగవాడి చేతిలో ఏం అస్త్రాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి భావించడం చేత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కనుక కాంప్రమైజింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే భర్త మీద భార్య కేసు పెట్టినప్పుడు ఏమంటున్నాడు, భర్త నేను కోర్టులోకి వెళ్ళి ఫైట్ చేసి దాని నుంచి ఉపశమనం పొందుతానంటున్నాడు తప్ప, దాన్ని నేను ఫైట్ చేసి నా మీద పెట్టింది కాబట్టి నేను కూడా ఈ విధంగా నాకు న్యాయం కోసం పోరాడతానని చెప్పి అయితే కనుక అనట్లేదు. లేదు, ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి టైం అంతా అయిపోతుంది, మళ్ళీ రివర్స్ ఫైల్ చేసి టైప్ లో ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఎస్, అవును. అండ్ ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ చూసుకుంటే 2 రకాల వైలెన్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ వైలెన్స్, 2 మెంటల్ వైలెన్స్. ఫిజికల్ వైలెన్స్ కి ఎప్పుడు కూడా హైయర్ ప్రియారిటీ ఉంటుంది, అంటే కొట్టాడనో లేదంటే ఏదైనా దెబ్బలు తగిలినాయనో బ్లడ్ వచ్చిందనో ఆ టైప్ లో. బట్ మెంటల్ వైలెన్స్ ని ఎవరు పట్టించుకోరు, అండ్ రిలేటెడ్ ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన అసలు దానికి సరిగ్గా చట్టాలు ఏమీ లేవని నేను అనుకున్నాను. మీకు ఏమన్నా ఐడియా ఉన్నాయా? డీవీసీ ఉంది కదండి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది కదా, దాంట్లో క్లియర్ గా పొందుపరిచి ఉంది. అంటే ఏది మానసిక పరమైన హింస, ఏది శారీరక పరమైన హింస అనేది క్లియర్ గా దాంట్లో పొందవచ్చి ఉంది. దాన్ని ప్రూవ్ చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కూడా 2 రోజుల క్రితము కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి అని అంటే కనుక హస్బెండ్ పక్కన ఉండగా భార్య తనకు సంబంధించిన ఫ్రెండ్స్ తోటి సెక్సువల్ చాటింగ్ చేయడము ఒక హింసలో భాగమే అని చెప్పని విడాకులు ఇవ్వచ్చు ఆ గ్రౌండ్ మీద అని చెప్పి కూడా హైకోర్టు వారు చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి అన్ని కూడా ఎప్పటికప్పుడు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక చాలా టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అడ్వకేట్ మీద ఉంటుంది. కరెక్ట్, బట్ మెజారిటీ అడ్వకేట్స్ ఆ టైప్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ తోటి ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు మనం చూసుకుంటే. అది అడ్వకేట్ పని జనరల్ గా చేయాల్సింది. ఇప్పుడు ఆయన చేయలేకపోతే ఏంటి అసలు? ఆయన చేయలేకపోతే వేరే అడ్వకేట్ తో చేయించుకో, వేరే అడ్వకేట్. కానీ ఇక్కడ పర్సన్ చేపించే ఆయనకి తెలియదు కదా, ఇప్పుడు అడ్వకేట్స్ ఏది చెప్తే అది కరెక్ట్ అని అనుకుంటారు. సో చేర్పించే ఆయనకి తెలియదు, దాని తర్వాత తెలిసింది ఏమైనా మార్పులు చేయొచ్చా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి కానీ ఒక అడ్వకేట్ దగ్గరికి కానీ వెళ్తున్నాము అంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ప్రాణాలు పెడుతున్నట్టు, అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మన జీవితాన్ని పెడుతున్నట్టు. కరెక్ట్. సో ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఒక 4 దగ్గర ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ చూసుకుని ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతే మనం వెళ్తాము. సో అలా కాకోకుండా ఏదో గుడ్డిలో మెల్లగా వెళ్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కూడా ఎవరు ఏం చేయలేరండి. దానికి సంబంధించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు అందు గురించి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఈ ఎలిమనీ కానీ లేదంటే మెయింటెనెన్స్ కానీ వేసిన తర్వాత హస్బెండ్ రిఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అన్ని సందర్భాల్లో హస్బెండ్ రిఫ్యూజే చేస్తాడు. ఓకే, అన్ని కేసులో రిఫ్యూజే చేస్తాడు. ఓకే, నేను ఎందుకు ఇవ్వాలంటాడు, నాతో కాపురం చేయట్లేదు, నన్ను సతాయిస్తుంది, నాకు వండి పెట్టట్లేదు, నేను ఉండగానే పక్కనోడితో మాట్లాడుతుంది, నేను ఉండగానే వాడితో ఇడితో తిరుగుతుంది, డబ్బులు మాత్రం నేను ఇవ్వాలా అంటాడు. కరెక్ట్, బట్ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. బట్ అల్టిమేట్ గా అయితే కనుక ఇవ్వాల్సిందే. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు సెకండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో హ్యాపీగా వీళ్ళు ఉంటారు, అమ్మాయి హ్యాపీగా ఉంటది. అబ్బాయి వచ్చేటప్పటికి వీడికి గర్ల్ దొరకడమే చాలా కష్టం ఉంటుంది, మ్యారేజ్ చేసుకుంటేనే వైఫ్ రావడం అనేది ఈ టైప్ లో ఉంటది. సో వీళ్ళు ఇటు సైడ్ చూస్తే ఎలిమనీ వస్తుంది, బాయ్ ఫ్రెండ్ తో ఉన్నారు, హ్యాపీ లైఫ్ అనేది ఉంది. ఇటు సైడ్ వీళ్ళ లైఫ్ చూసుకుంటే కనుక టూ బ్యాడ్ ఉంటది, అండ్ కోర్టులకి తిరుగుతూ ఉండాలి, కోర్టు జరిగినప్పుడు వెళ్ళి ఒక 1 day వేస్ట్ అవుతుంది, ఆఫీస్ లో లీవ్ పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. సో ప్రాపర్ యాక్షన్ ఏమన్నా ఉందా దీన్ని షార్ట్ కట్ చేయడానికి లేదంటే ఫాస్ట్ గా క్లోజ్ చేయడానికి? ఏదన్నా షార్ట్ కట్ అంటే కనుక ఎప్పుడైతే కనుక భర్త బయటికి వెళ్ళి కుటుంబాన్ని పోషించాలి అనే క్రమంలో
ఫస్ట్ మర్చిపోయేది ఏంటి అంటే కనుక తన శరీరం మీద రక్షణ అతను మర్చిపోతున్నాడు. అంటే కనుక బ్యూటీని మెయింటైన్ చేయడం. అవును ఇప్పుడు చూడండి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో పైన జుట్టు ఉండదు, అవును కింద ఊడిపోయి ఉంటాయి, Correct. బండగా లొట్టగా పప్పులాగా ఇవన్నీ ఉంటాయి. సో మీరు అన్నారు కదా అబ్బాయికి గాలి దొరుకుతుంది, ఎందుకు దొరకదు అంటే కనుక ఇదే స్కినారియో. కరెక్ట్. సో ఆబ్వియస్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అలా ఉండదు, ఆ బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటది. ఈవెన్ చేయకపోయినా గానీ మెన్ ఎక్కువ ఉన్నారు ట్రై చేసే వాళ్ళు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో అంటే ఇప్పుడు ఒక అబ్బాయికి 10-15 మంది ట్రై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును ఎందుకు అని అంటే కనుక మెయింటెనెన్స్ అనేది అటువంటిది. Correct. సో ఆబ్వియస్లీ ఆ విధంగా ఫస్ట్ అంటే ఏ క్రైటీరియా ఎట్లా ఉన్నా కూడా మన మీద మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుని దాని తర్వాత అండ్ పార్ విత్ ది సేమ్ అతనికి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక డైవర్స్ కి సంబంధించి వీటికి సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించి త్వరితగతిన ఏదైనా కేసెస్ క్లోజ్ అయితే అని అంటే కనుక ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ముందుకు వెళ్తే తప్ప దెర్ ఇస్ నో అదర్ గో. ఓకే, దట్స్ గ్రేట్. సో డేటింగ్ రిలేటెడ్ కూడా యూ షుడ్ హ్యావ్ ఎ స్కిల్. ఓకే, అండ్ ఈవెన్ నేను మెన్స్ కమ్యూనిటీలో పెట్టిన 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫిట్నెస్, రెండోది ఫైనాన్స్, మూడోది ఫ్యామిలీ. సో దాని గురించి నేను చెప్పినప్పుడు ఆర్డర్ రాంగ్ ఉందన్నట్టు ఫస్ట్ ఫ్యామిలీ అనే పెడతారు. సో ఫస్ట్ ఫిట్నెస్, నువ్వు బాగోలేకపోతే ఇంకా ఫ్యామిలీని ఏం చూసుకుంటావు, ఈవెన్ చూసుకోవాలన్నా. రెండు ఫైనాన్స్ లేకపోతే ఇంకేమున్నా గాన్ అయిపోయినట్టే. ఇంక మూడోది ఫ్యామిలీని కూడా కేర్ తీసుకోవాలి. ఇవన్నీ ఓకే, గుడ్ అండి. ఫస్ట్ పెళ్లికి వెళ్ళేటప్పుడు కూడా చూసేదేంటి, అబ్బాయి ఎట్లా ఉన్నాడు, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, హైట్ ఉన్నాడా, పొట్టుందా లేదా, జుట్టుందా లేదా, ఇదే క్రైటీరియా. అంతే తప్ప మంచి గుణం ఉందా లేదా అని చెప్పి చూడరు కదా. ఇది ఉన్న తర్వాత డబ్బులు ఉన్నాయా లేవా, ఆస్తులు ఉన్నాయా లేవా, కార్లు ఉన్నాయా లేవా, సెకండ్ ఇదే కదా చూసేది. దాని తర్వాత మూడోది ఫ్యామిలీని చూసుకోగలడా లేదా, ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా లేవా, ఇది మూడో క్రైటీరియా కింద చేస్తారు. మీరు ఏదైతే చెప్పారో అది కరెక్టే, కానీ ప్రాక్టికాలిటీని ఒప్పుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అదే ప్రాబ్లం ఇక్కడ. గుడ్, అండ్ ఐ గాట్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి, జనరల్ గా ఫారిన్ కంట్రీస్ చూసుకుంటే మ్యారేజ్ కి ముందే ఒక అగ్రిమెంట్ లాంటిది చేసుకుని వెళ్తారు. ఓకే, అది ఒకటి సినారియో. ఇంకా 2-3 క్వశ్చన్స్ కంప్లీట్ గా అడుగుతాం. ఈవెన్ ఒక హెచ్ఐవి వచ్చిన మెన్ అయినా ఉమెన్ అయినా, జనరల్ గా ఇండియాలో మనకి టెస్ట్లు ఏం లేవు. జనరల్ గా డైరెక్ట్ వెళ్ళిపోతారు, మ్యారేజ్ కి వెళ్ళిపోతారు, ఫైనాన్సెస్ చెక్ చేసుకోరు, హెల్త్ చెక్ చేయరు. ఈవెన్ ఇలాంటి అగ్రిమెంట్స్ బిఫోర్ మ్యారేజ్ ఏమైనా డైవర్స్ అయితే ఏంటనే అగ్రిమెంట్స్ ఏం ఉండవు. ఇలాంటి సినారియోస్ లో సొసైటీ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, అంటే మనం అనుకుంటున్నాం కానీ కొద్ది హై సెక్టర్ అంటే హై ప్రొఫైల్ వాటిల్లో కొద్ది సెక్టర్ ఆఫ్ పీపుల్లో క్లియర్ గా ఈ రోజు ఒక డీల్ తోటే ముందుకు వెళ్తున్నారు. ఓకే, అంతకు ముందు ఏం జరిగేది అని అంటే కనుక మ్యారేజ్ అయినాయి, ఒక అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని చెప్పి అనేవాళ్ళు, పాట పాడమ్మా అనేవాళ్ళు, లేచి కూర్చొనేటోళ్ళు, ఇవన్నీ ఒక మోస పద్ధతి చేశారు. ఇప్పుడు మాత్రం అట్లా లేవు. ఎవరికి వాళ్ళు టెస్టులు చేయించుకుంటున్నారు. హెచ్ఐవి టెస్టులు మీరైతే ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అంటే ఈ శరీరానికి కంప్లీట్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఫైనాన్షియల్ సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ, సిబిల్ స్కోర్స్ ఆల్సో ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. కాకపోతే అది జస్ట్ ఒక 5%, 6% ఏనండి. సో మీరు అన్నట్టు ఇవన్నీ జరగాలి అని అంటే కనుక ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్ ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక మన ఇండియన్ సొసైటీ ఇంకా అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. దానికి సంబంధించి కూడా అటువంటి అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా అది కాంట్రాక్ట్ యాక్ట్కి సంబంధించి ఉంటుంది తప్ప రేపు పొద్దున ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి అనేది చాలా తక్కువగా ఉందండి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా దానికి సంబంధించి ఒక విముఖత కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది కాకపోతే ఇక్కడ ఏం జరగాలి అని అంటే కనుక 2 కుటుంబాలు ఒక జీవితాన్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. ఎందుకు అంటే కనుక ఈరోజు మన భారతదేశంలో వరకట్నం అనేది నిషేధించబడింది, డౌరీ అనేది. కానీ మనందరికి తెలుసు అది లేకుండా అవ్వదు. ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, ఏమున్నాయి, ఇదంతా ఓపెన్ సీక్రెట్. దానికి సంబంధించి అగ్రిమెంట్లు రాసుకుంటారా? ఉండదు కదా, క్లియర్. కానీ ఇప్పుడు డైవర్స్ కేసు కానీ ఇలా సెపరేషన్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఎంత ఇచ్చామని అంటూ ఉంటది కదా. అవును. సో అప్పుడు ఎలా ప్రూవ్ చేస్తున్నారు? అది ఎలా ప్రూవ్ చేస్తున్నారు అని అంటే కనుక ఇక్కడ అందు గురించే 498 కేసుల్లో, ఇటువంటి కేసుల్లో ఒక 100 కేసులు ఫైల్ అయితే దాంట్లో 85 కేసులు వీగిపోతున్నాయి. అంటే నిలబడట్లేదు చట్టం ముందు. ఎందుకు అని అంటే కనుక అదొక ఎలిగేషన్ కింద మాత్రమే మిగిలిపోతుంది, దానికి ఎవిడెన్సెస్ ఉండట్లేదు కదా. అది ఇన్ఫాక్ట్ అమ్మాయి వచ్చేటప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు గోల్డ్ ఇస్తారు, అదేవిధంగా కొద్దిగా క్యాష్ ఇస్తారు, కొద్ది ప్రాపర్టీస్ ఇస్తారు, కార్లు ఇస్తారు, కొన్ని వస్తువులు ఇస్తారు. దాన్ని వరకట్నం కింద భావించరు, శ్రీధన్ కింద భావిస్తారు. అంటే అమ్మాయికి అమ్మవారు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే దానిగా గిఫ్ట్ కింద ట్రీట్ చేస్తూ ఉంటారు.